హలో గైస్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ కలెక్ట్లో రూపొందిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 విడుదలకు ఇంకొక 29 రోజులు మాత్రం మిగిలి ఉంది. ట్రేజర్ తప్ప ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా యశ్రాజ్ ఫిల్మ్స్ అయితే దూకుడు చూపించినప్పటికీ ఆగస్టు మొదటి వారం నుంచి అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ముంబై రిపోర్ట్. ప్రస్తుతం ప్రసన్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే బ్రేక్ తీసుకుని వార్ 2 పబ్లిసిటీలో భాగం కాబోతున్నారంట. ఇకపోతే ముంబై నుంచి హైదరాబాద్ దాకా ప్లాన్ చేయబోయే ఈవెంట్స్ అలాగే ట్రైలర్ లాంచ్లో ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోతాయని టీం అయితే ఊరిస్తుంది. తెలుగు రాష్ట్రాల హక్కులు కొన్న నిర్మాత నాగవంశ్ చెప్తున్న మాటల ప్రకారం అభిమానులకు ఒక రేంజ్లో గూస్ బంప్స్ ఇచ్చేలా చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రోకి తెరలు చిరిగిపోతాయని, అంత గొప్పగా వచ్చిందని ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు కానీ ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ అయితే రాబోతున్నట్లు మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇద్దరు ఫైనల్ స్టార్స్ తెర మీద కొట్టుకుంటూ చూస్తుంటే చూసేందుకు 2 కోళ్ళు చాలవని, రైట్స్ కొనేందుకు అంతకన్నా యాంటిసిపేట్గా ఇంకేం కావాలని చెప్పడంతో ఇకపోతే వాటు యాక్షన్ సీక్వెల్ ఒక రేంజ్లో ఉంటేనే అర్థమవుతుంది. కింగ్డమ్ ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతున్న నాగవంశీ పని వార్ 2 కబుర్లు కూడా పంచుకున్నారు. రజనీకాంత్ కూలీతో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందని దాని మీద తారక్ ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెట్టితే కూలీ ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంటుంది. కర్ణాటకలో ఉన్న ఎఫెక్ట్స్ చూపిస్తోంది. బడ్జెట్ ప్రకారం కూలీ కన్నా వార్ 2 కొంత వెనకబడినప్పటికీ పాటలు అలాగే ట్రైలర్ వదలక ఈ లెక్కలను మార్చుకోవచ్చు. ఇకపోతే కీరా అద్వానీ హీరోయిన్ నటించిన వార్ 2లో రుతిక్ రోషన్ తారక్ మధ్య వచ్చే సీక్వెన్స్లో మెయిన్ అలర్ట్గా చెప్తున్నారు. So friends, the video. If you want to please like, share and subscribe channel. Thank you for watching.